ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా సరే, లేకపోతే పండుగకైనా కూడా సరే అండి, మనం స్వీట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది కదండి. చాలా ఖర్చుతో కూడిన పని కదా ఏదైనా స్వీట్ చేయాలంటే. అసలు ఖర్చుతో పని లేకుండా, అది కూడా స్టవ్తో పని లేకుండా మనం చాలా ఈజీగా ఈ స్వీట్ చేయొచ్చండి. దీనికి నెయ్యి కూడా పని లేదండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఇది స్వీట్ షాప్లో కూడా దొరకదండి, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ టేస్టీ స్వీట్ని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 5-6 జీడిపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 10 బాదాం కూడా వేసుకొని, ఒక 4 ఇలాచీ వేసుకోవాలి. అలాగే ఇందులో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకోవాలండి. మీ దగ్గర ఇది లేనట్లయితే మీరు ఎండు కొబ్బరి కూడా తురుముకొని కూడా తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలండి. కాస్త పలుగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్లు చక్కెర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు నచ్చిన బిస్కెట్స్ తీసుకోవచ్చు అండి. నేనైతే పార్లేజీ తీసుకున్నానండి. ఇంతకుముందు నేను పార్లేజీతో చేసిన స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి, వాటి లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పార్లేజీ బిస్కెట్లు ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. మీకు పార్లేజీ ఇష్టమైతే తీసుకోవచ్చండి, లేకపోతే వేరే బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చండి. మీకు నచ్చిన బిస్కెట్స్ కూడా తీసుకొని చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. అసలు పలుకు అనేది ఉండకూడదు. ఒకవేళ పలుకున్నట్లయితే మీరు జల్లించుకొని తీసుకోవాలి. నేనైతే బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే మనం పాలు మీగడ వేసుకోవాలండి. పాలు బాగా కాచిన తర్వాత పైన మీగడ వస్తుంది కదండి, ఆ మీగడ పాలు వేసుకోవాలండి. ఇదంతా కూడా మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి. ఈ మీగడ పాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఇలా మీగడ పాలు లేనట్లయితే మీరు కొత్త పాలు కూడా వేసుకోవచ్చండి. బాగా చిక్కగా కాచిన పాలు కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా మొత్తం సాఫ్ట్గా అయ్యేంతవరకు మనము పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మీరు ఇందులో కావాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న బాదాం జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ప్లెయిన్గా చేస్తున్నాను. ఒక కప్పు కానీ లేకపోతే ఏదైనా ఇలాంటి బాక్స్ కానీ కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా బాగా లెవెల్గా సరి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నాం అనుకోండి, బాగా సెట్ అయిపోతుంది. చూడండి 10 నిమిషాల తర్వాత బాగా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. దీనిపైన కాస్త బాదం పలుకులు అలాంటివి కట్ చేసుకొని వేసుకొని కూడా మీరు కట్ చేసుకోవచ్చండి పీసెస్గా. లేకపోతే ఇలా కాస్త సిల్వర్ పేపర్ కూడా అంటించుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా సిల్వర్ పేపర్ అంటించడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే మన ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఇలాంటి కలర్ఫుల్గా చేసి పెట్టామనుకోండి, స్వీట్ షాప్లో తెచ్చి పెట్టారేమో ఈ స్వీట్ అనుకుంటారండి, అంత బాగుంటుంది కలర్ఫుల్గా. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అలాగే ఇది మనం బయట పెట్టుకుంటే కూడా ఒక 4 days కూడా నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week కూడా నిలువ ఉంటుంది. ఇంత మంచి రెసిపీకి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.